దానివల్ల ఏమవుతుంది స్టూడెంట్కి అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది. అందరూ మనీతో చదవలేదు కదమ్మా, అవునా చెప్పండి. అంటే మేనేజ్మెంట్ కోటాలో వస్తే స్కాలర్షిప్ ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు రిజిస్టర్ అయ్యారనుకోండి, మీకు ఇష్టమైన గ్రూప్ వస్తే వెళ్ళండి, నో డౌట్. ఒకవేళ మీకు ఇష్టమైన గ్రూప్ కానివ్వండి, దూరం వచ్చినా కొంచెం ఇబ్బందిగా ఉన్నా డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది రిజిస్టర్ అవ్వడం వల్ల. ఓకే అమ్మా, ఒకసారి మామూలుగా మీ కాలేజీకి వచ్చి చూడండి, మీ పేరెంట్స్కి చెప్పండి, ఓకేనా. మా కాలేజీలో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయన్నారు చెప్పినా మళ్ళీ బాటనీ, జువాలజీ, ఫిషరీస్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఇవి సైన్స్ సంబంధించినవి. నెక్స్ట్ మంత్ మీరు కొంతమంది ఏంటంటే టెక్నికల్ వైపు వెళ్ళాలనుకుంటారు, అలాంటి వాళ్ళు బీసీఏ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే దీంట్లో జాయిన్ అయిపోమని నేను మీకు భయపెట్టట్లా, చెప్తున్నా మీకున్న ఎలిజిబిలిటీస్ చెప్తున్నాను. లేదు బీకామ్ జాయిన్ అవ్వచ్చు, బీబీఏ జాయిన్ అవ్వచ్చు, ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ ఓన్ కళలకి మార్గం చూడండి, దాంతోపాటు ఇటు పేరు కూడా ఒకసారి చూస్తే మీకు అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా లాస్ట్ అవ్వడం. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనమ్మా. మాకు వచ్చేది బీ ప్లస్ అమ్మా, మాకు వచ్చింది న్యాక్ గ్రేడ్. మాకు వచ్చింది అంటే న్యాక్ ఎందుకంటే జనరల్గా న్యాక్ ఉన్న కాలేజ్ రికగ్నిషన్ అంటే సిస్టమ్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఉంది అనేది ఒక గుర్తింపు మాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా వస్తువు కొంటే ఏం చూస్తాం, ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా చూస్తాం, అవునా. అలాగే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి రికగ్నిషన్ క్వాలిటీ ఉన్నది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే న్యాక్ గ్రేడింగ్ మాట. ఫస్ట్ సైట్లో బీ ప్లస్ రావడం జరిగింది. ఓకే, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. ప్లస్ ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి ప్రతి సెమిస్టర్. ఫీల్డ్ ట్రిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ జన్కి అలాగా ఉంటాయి కదా, మీకు ఇండస్ట్రీస్ వెళ్తామా అంటే ప్రతి సెమిస్టర్కి కంపల్సరీగా ఒక ఇండస్ట్రీ విజిట్ ఉండాలి ల్యాబ్ రూల్ ప్రకారం. కాబట్టి ఇండస్ట్రీస్ వెళ్తాం, చూస్తాం, ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అర్థమవుతుందా. నెక్స్ట్ జన్ మీకు పేరు వినే ఉంటారు, విన్నారా? నెక్స్ట్ జన్ ఫిష్ ఫీడియం అంటే చేపలకి వేపు అంటే మేత ఎలా వేస్తారు అనేది ఫిష్ ఫీడింగ్ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ అలాగా క్యాంపస్కి అంటే మా కాలేజ్ నుంచి తీసుకెళ్తాం ప్రతి సంవత్సరం ప్రతి సెమిస్టర్కి ఒక ఇండస్ట్రియల్ విజిట్ ఉంటుంది. సైన్స్ వాళ్ళకి సంబంధించి సైన్స్ ఇండస్ట్రీస్కి తీసుకెళ్తాం, కామర్స్ వాళ్ళకి కామర్స్ దేనికి సంబంధించి రెడ్డి ల్యాబ్స్ ఎక్కువగా మాకు వస్తుండే. నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న ఫార్మసీ కాలేజ్ ఉన్నాయి కదా కంపెనీస్, అవి కూడా మా కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. దానికి సంబంధించినవి స్కిల్స్ కావాలి. ఎగ్జామ్ రాయడం వరకు చేయగలుగుతారు, అవునా. ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి, ఎలా రాయాలో తెలియాలి. ఎలా రాయాలో తెలియడానికి కూడా ట్రైనింగ్ ఇస్తుంటాం. దేని ద్వారా చెప్పాను, సిఆర్సి అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. సి అంటే క్యాంపస్, ఆర్